ఇక్కడ మనం ఇన్వెస్ట్ చేస్తే అతి త్వరలో ఇక్కడ రేట్లు పెరగడానికి కారణం ఏంటి అంటే సోర్స్ ఏముందనడానికి ఫస్ట్ మీరు చెప్తున్న ముత్యాల దగ్గర బ్రిడ్జ్ ఒకటి అంటే అమరావతిలో కనెక్టివిటీకి వెళ్ళడానికి, రెండోది ఏంటంటే తార్ రోడ్డు ఫేసింగ్ పెంచారు. సో దాదాపు 150 అడుగులు తార్ రోడ్డు ఫేస్ పెంచారు. టెంపుల్స్ ఏమున్నాయి సార్ చుట్టుపక్కల? ఇప్పుడు వేదాద్రి అన్నారు, వేదాద్రి టెంపుల్కి ఎంత దూరం ఉంటుంది? అసలు యాక్చువల్గా మనం బండిపాలెం దగ్గర అక్కడికి వెళ్ళి అంతవరకు ఎందుకు ఫస్ట్ ఇన్వెస్ట్ చేసుకోవాలి? అవును, ఇది మీరు అడిగిన ఉద్దేశం. మంచి ప్రశ్న వేశారు. ఎక్కడైనా మనం రేటు తక్కువలో దొరికితే కొనుక్కోవటం ఫస్ట్ ఒక భాగం. అవును, రేటు తక్కువ వస్తుంది కదా అని ఎక్కడ పెడితే అక్కడ కొనుక్కోవడం దానికి మనకి కావాల్సినంత గ్రోత్ రాదు, అప్రిషియేషన్ రాదు. అవును, ఎక్కడైతే అభివృద్ధి ఉందో, ఎక్కడైతే మనం తక్కువ రేటుకి వస్తుందో అక్కడ కొనుక్కుంటే మనకి భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు కోసం పెట్టే పెట్టుబడి, దానికి మనకి లాభ రూపంలో వచ్చే అవకాశం ఉంది. ఆ వచ్చి మనకి ఫ్రంట్ అయితే బస్ రూట్ అని చెప్పాం కదండి. మన సైట్కి బ్యాక్ సైడ్ జయంతిపురం అని ఉంది, మనకి నియర్ బార్డర్ అది. సో దాంట్లో 800 ఎకరాల్లో మనకి ఆపరేషన్ ఇందోర్లో ఏదైతే వరల్డ్ ఫేమస్ అయినా బ్రహ్మోస్ మిస్సైల్స్ ప్రాజెక్ట్ యూనిట్ ఉందో సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని డైరెక్ట్గా డిఆర్డిఏ, ఇండియన్ రీసెర్చ్ ఏరోస్పేస్ వింగ్, అవన్నీ కూడా మన దగ్గరే వస్తున్నాయండి. ఎన్ని వందల ఎకరాలు సార్? 800 ఎకరాలు. 800 ఎకరాలు 2000 ఎకరాలు కేటాయించడం జరిగింది రష్యన్ ఇండియన్ కొలాబరేషన్తో. అది మనం చెప్పే మాట కాదు, అఫీషియల్ సెంట్రల్ గవర్నమెంట్ మీ డిఫెన్స్ వెబ్సైట్లోనే అఫీషియల్గా వచ్చిన మ్యాటర్ అండి. ఓకే. ఇది కాకుండా స్టేట్ గవర్నమెంట్కి ఏపీఐసి, ఎంఎస్ఎంఈ, ఇండస్ట్రియల్ పార్క్, ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా వస్తున్నాయి. అలాగే నందిగాం దగ్గరలో కూడా మనకి ఈ మైక్రోసాఫ్ట్ వాళ్ళు స్వయంగా ఒక 20 ఎకరాలు వాళ్ళు ఓన్ ల్యాండ్ కూడా తీసుకోవడం జరిగిందండి. ఓకే. ఇంకేమున్నాయి సార్ సరౌండింగ్ డెవలప్మెంట్స్? మన సైడ్ నుంచి మనం బస్ రూట్ అండి, చుట్టుపక్కల కిందకి ఏ వస్తుంది, మంచి ఎంప్లాయ్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది. కాస్త ముందుకు 3 కిలోమీటర్లు వెళ్తే కృష్ణానది, అలాగే పవిత్ర పుణ్యక్షేత్రం వేదాది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంది. దాని ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడు త్రేతాయుగం నాటిదండి, స్వామి స్వయంభూ, దాన్ని పాంచనరసింహాలు అంటారు. ఓకే. అంటే మన సైడ్ వెనకాలే బ్యాక్ సైడ్ గరుడాది ఉంటుంది, మన సైడ్ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది, చూసాం. కిందేమో యోగ నరసింహస్వామి, పైలేమో జ్వాలాముఖి నరసింహస్వామి, అలాగే నదిలో కూడా 2 ఉన్నాయండి. ఈ 5 కలిపితే పాంచనరసింహ క్షేత్రాలు అంటారు. ఇంకాస్త ముందుకెళ్తే మనకి మాదిపాడు బ్రిడ్జి, అది దాటితే డైరెక్ట్గా మనకి కళ్ళ ముందు ఎదురుకుంటే ఆపోజిట్లో క్యాపిటల్ అండి, అమరావతి గేట్. కృష్ణా రివర్ మధ్యలో అటు గుంటూరు జిల్లా, ఇటు ఎన్టీఆర్ జిల్లా. సో మనకి ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు అంటే ఒక స్టేట్ గవర్నమెంటే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వస్తే ఏమవుతుందంటే, ఎందుకంటే అది ఒకసారి అనౌన్స్ అయిందంటే అది ఆగటాగా ఉండదు, ఎవరితో కూడా సంబంధం ఉండదు, బడ్జెట్తో సంబంధం ఉండదు. సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ అంటేనే గొప్ప, అందులో డిఫెన్స్ రక్షణ వ్యవస్థ సంబంధించిన మరీ హ్యాపీ కదా. అవునండి. సో నియర్ బై మనకి ఏదైనా కాదు అంటే సుమారుగా 1 లక్ష పైన ఎంప్లాయీస్ అక్కడ వస్తున్నారు అంటే ఒక ఏదైనా 3 to 4 years లోపల మనకి అదే ఒక పెద్ద టౌన్షిప్ మనకి అయ్యే అవకాశం అద్భుతంగా ఉందండి. ఓకే. యాక్చువల్గా మన అందరికీ అందుబాటు ధరలో ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధిలో రావాలని సంకల్పంతో మనం బ్లాక్ 1, బ్లాక్ 2గా 2 భాగాలు తీసుకోవడం జరిగింది. స్పాట్ రిజిస్ట్రేషన్ అందుబాటులో ఉందా సార్? ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసి. ఇంకో చిన్న విషయం ఏంటంటే మీరు చుట్టుపక్కల ఎక్కడైనా అక్కడ ఎంక్వైరీ చేసుకున్నట్టయితే కనీసం 8, 9, 10 వేలు ఎక్కడ లేదండి. మనం ఇచ్చే ప్రైస్ ఇవ్వాలా, మిగతా వాళ్ళు ఎక్కడ ఎంక్వైరీ చేసుకున్నప్పటికీ యాజ్ ఆఫ్ నో, యాజ్ ఆన్ టుడే వీఆర్ గివింగ్ వెరీ వెరీ కాంపిటేటివ్ ప్రైస్. దట్ మీన్ ఇవాళ నుంచే మీరు ఈ రోజు నుంచే కనీసం 2-3 వేల రూపాయల లాభాలు ఉంటారు. చక్కగా నేను ఏమంటానంటే ఒక 4-5 ఏళ్ళు పెట్టుకోగలిగితే మంచి రిటర్న్స్ అయితే మనం తీసుకోవచ్చు అండి. తప్పకుండా సార్.